డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టాలనుకున్న కొత్త కోర్సులపై స్పష్టత కరువైంది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారుల మధ్య సమన్వయ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. దోస్తు 3వ విడత కౌన్సిలింగ్ ముగిసినా ఇప్పటికీ కొత్త కోర్సులపై క్లారిటీ లేదు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టాలనుకున్న కొత్త కోర్సులపై స్పష్టత కరువైంది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారుల మధ్య సమన్వయ లోపం, సాంకేతిక కారణాలతో 11 కొత్త కోర్సులు ఈ విద్యా సంవత్సరానికి అటకెక్కేలా కనిపిస్తున్నాయి. దోస్తు 3వ విడత కౌన్సిలింగ్ మొదలైన ఆయా కోర్సులకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనుమతి లేదని కమిషనరేట్ అధికారులు దోస్తు పోర్టల్లో ఇప్పటికీ చేర్చలేదు. కొత్త కోర్సులకు బీఓఎస్ అనుమతి లేదు. డిగ్రీలో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా 11 కొత్త కోర్సులను తీసుకురావాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీనికోసం దాదాపు 67 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్కో కాలేజీ 3 నుంచి 4 కోర్సుల వరకు ఆప్షన్లు ఇచ్చుకున్నాయి. దీనికి కాలేజీ యాజమాన్యాలు నిర్ణీత ఫీజును కూడా కౌన్సిల్కు చెల్లించాయి. అయితే వర్సిటీలో బీఓఎస్ అనుమతి లేదని చెబుతూ అధికారులు ఈ కోర్సులను డిగ్రీ కౌన్సిలింగ్ లో పెట్టలేదు. ఈ విషయంలో కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డికి కమిషనరేట్ అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా కోర్సులకు బీఓఎస్ అనుమతి ఉందని చైర్మన్ స్పష్టం చేస్తుండగా వర్సిటీల వారీగా విడివిడిగా పర్మిషన్ పత్రాలు ఉంటేనే దోస్తు పోర్టల్లో చేరుస్తామని కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల ప్రతినిధులు వస్తే నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఒకవేళ కోర్సుల నిర్వహణ సాధ్యం కాకపోతే అప్లై చేసే సమయంలో కాలేజీలు చెల్లించిన ఫీజును తిరిగి రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. డిగ్రీ అడ్మిషన్ల కోసం ఇప్పటికే 3వ విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది. గత నెల 31 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఈ నెల 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా మొదటి 2 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52,302 మంది విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు అలాట్ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కోర్సులకు అనుమతి లభించే సూచనలు కనిపించకపోవడంతో విద్యార్థులు పాత కోర్సుల్లోనే చేరాల్సి వస్తోంది.